హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫ్లోరిడాలోని డెస్టినీ బీచ్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, బీచ్ ఎంత బాగుందంటే, నేను ఫస్ట్ అనేది ఆన్లైన్లో కొన్ని ఇమేజెస్ చూసాను. ఈ బీచ్కి రాకముందు ఆన్లైన్లో ఇమేజెస్ చూడంగానే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా రియల్గా సేమ్ ఫొటోస్లలో ఉన్నట్లు ఉండిద్దని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి డైరెక్ట్గా వచ్చి చూసిన తర్వాత అయితే నాకైతే ఒకసారి షాక్ అనిపించింది, ఇంత అందంగా ఉంటుందా అని. ఆ వాటర్ చూస్తున్నారు కదా, లైక్ నీలిం కలర్లో అనేది చాలా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అమెరికన్ చూసారు కదా, ఎంతమంది క్రౌడ్ ఉన్నారనేది. నార్మల్గా వచ్చేసి అమెరికన్స్ ఇంతమంది ఒకే ప్లేస్లో ఉండడం అనేది చాలా కష్టము, కానీ ఇంతమంది బీచ్లో ఉన్నారంటే ఈ బీచ్ స్పెషల్ ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. చాలామంది అలా గొడుగుల కింద కూర్చొని ఫిషింగ్ చేస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది అమెరికన్స్ ఫిషింగ్ చేస్తున్నారు కదా, నేనైతే ఫిషెస్ కానీ చూసాను. ఆ చేపలు ఎలా ఉన్నాయంటే లైక్ స్నో లాగా చాలా అంటే చాలా తెల్లగా ఉన్నాయి చేపలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇసుక కానీ మనకు స్నో లాగానే చాలా సాఫ్ట్గా, నడిచేటప్పుడు హార్డ్గా లేకుండా సాఫ్ట్గా కూల్గా భలే మంచిగా అనిపించింది. ఒకవేళ మీరు ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనేది ఫ్లోరిడాలో ఉన్నటువంటి డెస్టినీ బీచ్కి అయితే తప్పకుండా అనేది విజిట్ అవ్వండి. ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలా ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఒక్కసారి ఈ బీచ్కి వచ్చినట్లయితే మన